आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికలను మా ప్రభువా పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. सर्वशक्तिमान अनुग्रहकारी परमेश्वर, आज आपके चरणों में हम धन्यवाद करते हैं स्वामी। ఇప్పటి వరకు మీరు చేకూర్చిన ప్రతి మేలును ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు. अभी तक आपके द्वारा दिए गए हर एक आत्मिक आशीषों के लिए हम आपका धन्यवाद करते हैं। తిరిగి ప్రభు జన్మలో నీ బిడ్డలతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోగలిగిన భాగ్యం మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. फिर से प्रभु के दिन में आपके बच्चों के साथ आपके वचनों की इस रीति से बांटने के लिए आपने अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। దేశంలోను ప్రపంచమంతట్లోనూ ఉన్న పరిస్థితులను బట్టి మేము సమాజముగా మీ సన్నిధికి చేరకపోయినప్పటికీ ఈ రీతిగా మా ప్రభువా మీ బిడ్డలందరూ కూడా మీ వారి వారి గృహాలలో ఉండి ఈ వాక్యాన్ని వినగలుగుతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. देश में और उसी रीति से पूरे संसार में फैला हुआ इस बीमारी के कारण प्रभु हम सामाजिक रीति से एकत्रित नहीं हो पा रहे हैं, पर प्रभु आपने अवसर दिया अपने अपने घरों में इस रीति से आपके वचनों को सुनने के लिए आपने सहायता किया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। నీవు మా పట్ల కృప చూపించి త్వరలోనే ఈ యొక్క వైరస్ ను తొలగించి అందరం కూడా సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించే తరుణాన్ని మీరు త్వరలో ప్రసాదించగల దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. प्रभु हम आपका धन्यवाद और स्तुति करते हैं स्वामी। जल्दी ही प्रभु इन सारी परिस्थितियों को आप बदल कर आपकी उपस्थिति में हम सब एकत्रित होकर आपकी आराधना करने के लिए अपने अवसर देने के लिए आप सहायता करने जा रहे हैं, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా దోషములను సమస్త మానవాళి దోషములను మన్నించి ఈ వైరస్ ని లోకములో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. हमारे पाप दोष को और पूरे संसार के लोगों के पापों को आप क्षमा करके सारी बीमारियों को आप हटाएंगे प्रभु, हम प्रार्थना करते हैं। ఈ వ్యాధిని మీరు మాత్రమే నిర్మూలన చేయగలిగిన దేవుడవు. और इस बीमारी को केवल आप ही पूर्ण रीति से मिटा सकते हैं प्रभु, हम आपका धन्यवाद करते हैं। మీకే స్తుతులు చెల్లిస్తూ విజ్ఞాపన చేస్తున్నాం. आपको धन्यवाद करते हुए आपकी उपस्थिति में विनती करते हैं। సమస్త మానవాళిని ప్రత్యేకంగా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. सारे मानव जाति को और हमको प्रभु आप स्मरण करिए, हम आपका उपस्थिति में प्रार्थना करते हैं। నా సంఘ బిడ్డలందరినీ విశ్వాసులందరినీ దీవించండి. हमारे कलीसिया के सारे बच्चों को और सारे विश्वासियों को आप आशीष दीजिए। సమయంలో మీ మాటలు మా ప్రభువా మేము ధ్యానం చేస్తుండగా వాటి ప్రకారంగా మేము జీవించడానికి మీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని, इस समय में प्रभु जब आपके बातों का ध्यान हम करते हैं आप हमारी सहायता करिए, हमको सामर्थ्य से भर दीजिए। ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డను మీ యొక్క కృపతో నింపి బలపరచమని, इन बातों को सुनने वाले हर एक आपके बच्चों को अपने अनुग्रह से भरकर सामर्थ्य से भर दीजिए। సంఘము ఆధ్యాత్మికంగా బలపడడానికి మీ కృప చూపమని, कलिशा आत्मिक रीति से उन्नति करने के लिए आप अनुग्रह करिए। మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని, आप हमको स्मरण कर पिता और हमको सामर्थ्य दीजिए स्वामी। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारे परमेश्वर के बच्चों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। నేటి ధ్యానం కొరకు యోహాన్ రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. आज के ध्यान के लिए हम निकालेंगे यूहन्ना रचित सुसमाचार अध्याय 2 उसका 17 वचन को अपन पढ़ेंगे। యోహాన్ సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. यूहन्ना रचित सुसमाचार अध्याय 2 उसका 17 वचन। ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. तब उसके चेलों को स्मरण आया कि लिखा है,
तेरे घर की धुन मुझे खा जाएगी। నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. तेरे घर की धुन मुझे खा जाएगी। ప్రియులరా, ఈ మాట కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన 9వ వచనంలో వ్రాయబడి ఉంది. प्यारो, ये बात भजन संहिता 69 भजन उसका 9 वचन में लिखा हुआ है। అది ఇక్కడ శిష్యులకు జ్ఞాపకం వచ్చినట్లు, అంటే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యము ఈ వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంది. और प्रभु यीशु मसीह जो कार्य यहाँ पर किए हैं, ये वचन उसमें पूरा होता है। యేసుక్రీస్తు పస్కా పండుగ సమయంలో యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. प्रभु यीशु मसीह पस्का के पर्व के समय यरूशलेम के मंदिर में आए। అక్కడ చేస్తున్నటువంటి దేవునికి అనంగీకారమైనటువంటి కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. और वहाँ पर जो परमेश्वर को पसंद नहीं है ऐसे काम वहाँ पर हो रहे थे। అది వాస్తవానికి దైవ భక్తి కాదు, కానీ వారి యొక్క ధనార్జన కొరకు వ్యాపారం జరుగుతూ ఉంది. वास्तव में ये परमेश्वर का भक्ति के लिए नहीं हो रहा है, पर वो धन अर्जन करने के लिए यहाँ पर कार्य कर रहे थे। యేసుక్రీస్తు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి వాళ్ళు క్రీస్తుని ద్వేషించడం జరిగింది. प्रभु यीशु मसीह के इस कार्य के द्वारा वहाँ के लोग प्रभु यीशु मसीह को विरोध किए हैं। ఏంటి ఆయన చేసిన పని అంటే, అక్కడ జరుగుతున్నటువంటి ఈ వ్యాపార కృత్యాలన్నిటిని కూడా ఖండించాడు. प्रभु यीशु मसीह ने क्या किया कि उस मंदिर में जो व्यापार की बातें हो रही थी उन सब को हटा दिए। మీరు ఈ అధ్యాయములు 13వ వచనం నుండి 16వ వచనం వరకు గనక మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారిని ఎలా దండించాడు అనేది మనకు కనపడుతూ ఉంది. इसी अध्याय के 13 वचन से 16 वचनों तक यदि अपन देखते हैं तो प्रभु यीशु मसीह कैसे वहाँ पर उन कार्यों को खंडित किए अपन देख पाते हैं। ఆడంతా కూడా వ్యాపారం చేస్తా ఉన్నారు. यहाँ सब व्यापार कर रहे थे। ఆడ దేవునికి మహిమకరమైనటువంటిది ఏమీ కూడా కాదు, కానీ परमेश्वर की महिमा के लिए कोई कार्य यहाँ नहीं था, కేవలము వారి యొక్క ధనార్జన, केवल अपने धन की कमाई, వారి యొక్క అధికారాన్ని చూపించుకుంటున్నారు. अधिकार को वो दर्शा रहे थे। ఇవి క్రీస్తు ఖండించాడు గనక యేసు క్రీస్తు వాళ్ళకు ఒక పరాయి వాడుగా కనిపించారు. यीशु मसीह इन बातों को खंडित किए, इसीलिए उनके नजरों में प्रभु यीशु कोई पराये व्यक्ति के समान दिखने लगे। తన స్వజనమే ఆయనను ద్వేషించింది. और उनके स्वयं उनके सगे लोग ही उनको दूर किए। ఆయన స్వజనులే ఆయన ఒక పరాయి వానిగా చూశారు, అగౌరవపరిచారు. उनके अपने ही लोग उनको अपमानित किए और उनको दूर रखे। కేవలము ఎందుకంటే వారి గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి వారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. और वे अपने गौरव सम्मान को बढ़ाने के लिए बहुत सारे श्रद्धा को यहाँ पर दिखा रहे थे। ఇప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ఎవరైనా సరే వారి యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి వారు చేసేటువంటి అన్యాయమైనటువంటి కృత్యాలను ఎవరైనా ఒక మంచి వారు ఖండిస్తే వాళ్ళు ఒప్పుకోలేరు. और अभी भी देखते हैं कि जो अपने नाम कमाने के लिए जो कार्य अन्याय के कार्य करते हैं, यदि कोई सज्जन व्यक्ति उसको खंडित करते हैं तो वो उनको बिल्कुल पसंद नहीं रहता। ఒకవేళ ఎవరైనా సరే ఇలాగా తప్పు అని గనక అంటే అలాంటి వాళ్ళని ఈ లోకం ఏముంటుంది అని అంటే, और यदि कोई इन बातों को गलत है करके बोलते हैं तो इस संसार के लोग उनको क्या बोलेंगे? అదంతా వెర్రి భక్తి అంటారు. वो बोलेंगे ये तो सब पागलपन भक्ति है। అసలు వాళ్ళ దాన్ని అసలు సహించలేరు. वो बिल्कुल सहन नहीं कर पाते हैं। కారణం ఏంటంటే వారి యొక్క గౌరవానికి
ప్రతికూలత అవుతుంది. कारण यह है कि उनके गौरव सम्मान के प्रतिकूल ये हो जाता है। इसलिए వారికి అనుకూలంగా ఉంటే అనరు. यदि उनके अनुकूल रहता है तो उन लोग कुछ नहीं बोलेंगे। యేసుక్రీస్తు వారి యొక్క తప్పిదాలను ఎత్తి చూపిస్తా ఉన్నాడు. प्रभु यीशु मसीह उनके गलतियों को वहाँ पर दिखा रहे थे। దేవుని ఇల్లు, ये परमेश्वर का घर है, దేవుని పని, परमेश्वर का काम है, దేవుని ప్రతిష్ఠితుల కోసము परमेश्वर के प्रतिष्ठित कार्यों के लिए ప్రాకులాడే ప్రతి భక్తులను కూడా వారు అర్థం చేసుకోలేరు. और प्रभु की महिमा के लिए जो मेहनत करते हैं उनके कोई भी काम को लोग नहीं समझ पाते हैं। ఇక్కడ దేవుని యొక్క ఇంటి విషయంలో, దేవాలయం విషయంలో యేసు ప్రభు ఎంత తీవ్రమైనటువంటి ఆసక్తిని చూపించాడో ఈ మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. या प्रभु यीशु मसीह परमेश्वर के इस घर के, प्रभु के इस भवन के विषय में जो बातें यहाँ पर बोले हैं अपन समझ पाते हैं। కాబట్టి ఇక్కడ ఈ చిన్న వాక్యములో దేవుని ఇల్లు, ఆసక్తి, భక్షించడం అన్నటువంటి ఈ మాటలు మనకి కొట్టొచ్చినట్లు కనపడతాయి. और ये एक छोटे से वचन भाग में अपन देख पाते हैं कि तेरे घर की धुन मुझे खा जाएगी करके अपन देख रहे हैं। అసలు ఆ భక్షిస్తుందంటే నన్ను తినేస్తుంది అని, मुझे खा जाएगी, मुझे भक्षित कर रहा है करके यहाँ लिखा हुआ है। ఇలాంటి వేదన ఎప్పుడైనా మనకి కలుగుతుందా? क्या इस प्रकार का वेदना अपने जीवन में कभी हुआ है? అది మందిరములోనండి, चाहे वो मंदिर में हो లేక మన గృహములోనండి, या फिर अपने घरों में हो, సమాజంలోనండి, समाज में हो, మనము పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లోనండి, जहाँ पर अपन काम करते हैं उन ऑफिसों में हो, ఎక్కడైనా కావచ్చు, कहीं पर भी हो सकता है। ఒక అన్యాయమైనటువంటి సంఘటనలు, చర్యలు జరుగుతూ ఉంటే अन्याय से भरा हुआ घटनाएं वहाँ पर हो रही हैं అక్కడ మనం కూడా ఉంటే చూస్తూ గమ్ముకుంటాం. और वहाँ पर हम देखते रह जाते हैं। ఎందుకంటే మనం వాళ్ళనని మనం అనవసరంగా మనం ఎందుకు కష్టాలు తెచ్చుకోవాలి, మనం ఎందుకు చెడ్డవారు అనిపించుకోవాలి అనుకుంటారు. और अपन सोचते हैं कि अपन विरोध करके क्यों हम बुरे बने। ఈ రోజుల్లో చాలా మంది అలాంటి పరిస్థితులు ఉండబట్టి క్రైస్తవ సంఘము ఆధ్యాత్మికంగా బలపడలేకపోతుంది. इन दिनों इस प्रीति से सोचने वाले बहुत सारे लोग हैं, इसीलिए प्रभु का वो कार्य आगे नहीं बढ़ पा रहा है। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के बच्चों, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారి యొక్క అధికారాన్ని చేజిక్కించుకొని, వారి అధికారాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే వారు ధనాన్ని ఆర్జించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి వారు చేసినటువంటి ఆ ప్రయత్నాలను ఖండించడం అంటే అంత సులభమైన పని కాదు. शास्त्री फरीसी जो अपने धन के कमाई के लिए जो कार्यों को कर रहे हैं उसको विरोध करना, खंडित करना कोई साधारण बात नहीं है। కానీ యేసు ప్రభు వాళ్ళని ఖండించాడు. पर प्रभु यीशु मसीह वहाँ पर उनको खंडित किए। ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవ వ్యక్తి చేయవలసిన పని అది. इन दिनों में हर एक मसीह व्यक्ति को इस कार्यों को करना है। ఎప్పుడైతే సంఘములో మనం అందరం కూడా దేవుని యొక్క ఇంటి విషయములో ఆసక్తి చూపిస్తామో, जब कलीसिया में परमेश्वर के घर के प्रति हम श्रद्धा को दिखाते हैं, దాన్ని తప్పకుండా మనం దాని కొరకు ప్రయాసపడగలం. उसके लिए हम अवश्य प्रयास कर सकते हैं దాన్ని దేవునికి మహిమకరంగా మార్చగలము. और उसको हम परमेश्वर की महिमा के रूप में बदल सकते हैं। కాబట్టి మనలో ఒక ఆసక్తి అనేది ఉండాలి. इसलिए हमारे जीवन में परमेश्वर के कार्य के प्रति एक लगाव होना जरूरी है। దేవునికి అవమానము కలిగితే అది మనలను భక్షించేటట్లుగా ఉండాలి. यदि परमेश्वर के नाम का अपमान होता है तो वो हमको खा जाने वाली बात के समान होना है। మీరు
119వ కీర్తనలు 39వ వచనాన్ని మీరు గమనిస్తే भजन అక్కడ దావీదు రాజు ఒక మాట అంటాడు. भजन संहिता 119 उसका 39 वचन को देखते हैं तो यहाँ पर दाऊद राजा एक बात को कहते हैं. 119:39లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 119 भजन उसका 39 वचन इस प्रकार लिखा हुआ है. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. नामधराई से मैं डरता हूँ, उसे दूर कर क्योंकि तेरे नियम उत्तम है. దావీదు రాజు అంటున్నాడు తన విరోధులు దేవుని వాక్యాన్ని మర్చిపోయారట. यहाँ पर परमेश्वर प्रभु दाऊद कहता है कि वो उनके लोग परमेश्वर के वचनों को भूल गए हैं. దానికి ఈయనకు బాధేస్తుంది. ఎలాగంటే తనను తాను భక్షించినట్లు ఆ ఆసక్తి తనని భక్షించేస్తుందట, वो जो తినేస్తుందట. वो जो धुन है परमेश्वर के प्रति वो उनको खा जा रही है. ఇప్పుడు ఒకవేళ దేవుని నామానికి ఎక్కడైనా అవమానం కలిగింది అని అంటే అప్పుడు మనల్ని భక్షిస్తుంది అని ఎంత మందిని మనం అలా ఉండగలుగుతున్నాం చెప్పండి. और यदि परमेश्वर के नाम का अपमान होता है तो ये बात हमको खा जा रही है करके कितने लोग सोच पा रहे हैं, आप सोच के देखिए. మనం మనకేం పట్టినట్టు ఉండదు, మనం కామ్కి వెళ్ళిపోతా ఉంటాం, వస్తా ఉంటాం, మన పని చూసుకుంటా ఉంటాం. अपन को कुछ फर्क नहीं पड़ेगा, देख के अनदेखा करके चले जाते हैं और कोई बात अपन ध्यान नहीं देते हैं. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు నా ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. या भजनकार कहता है कि वो धुन मुझे खा जा रही है. దేవుని యొక్క వాక్యాన్ని మరిచిపోయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. परमेश्वर के वचनों को भूलने वाला हर एक व्यक्ति वो अपने मर्जी से जीते हैं. లేక క్రైస్తవుల్లో మైని చెప్పుకుంటూ క్రైస్తవ్యము లేనటువంటి కుటుంబాలనండి జీవితాలను చూస్తే మనల్ని మనం ఏమన్నా భక్షిస్తున్నట్లు అంటే అలాంటి మనల్ని మనం తినేసినట్లటువంటి ఆ వేదన మనలో కనపడుతుందా? क्या मसीह के विरोध में जो भी कार्य हो रहे हैं तो वो कार्यों को देख कर क्या अपन को लगता है कि ये कार्य मुझे खा जा रहा है करके? మీరు కీర్తనల గ్రంథములోనే 89వ కీర్తన కూడా చూడండి. भजन संहिता में अपन देखेंगे 89 भजन 89 50 వచనం నుండి ఇలా వ్రాయబడింది, నేను చదువుతున్నాను. उसका 50 वचन में इस प्रकार लिखा हुआ है. అంటే 52 వరకు కూడా చదువుతాను నేను. 50 से 52 तक. ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందలు జ్ఞాపకం చేసుకును, బలవంతులైన జనులందరి చేతును నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా అవి నీ శత్రువులు చేస్తున్న నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమేన్ ఆమేన్. 89 का 50 से अपन पढ़ रहे हैं कि हे प्रभु अपने दासों के नाम धराई की सुधि ले, मैं तो सब सामर्थी जातियों का बोझ लिए रहता हूँ. तेरे उन शत्रुओं ने तो हे यहोवा तेरे अभिषिक्त के पीछे पड़कर उसके नाम धराई की है. यहोवा सर्वदा धन्य रहेगा. आमीन फिर आमीन. కాబట్టి ఇక్కడ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు, तेरे अभिषिक्त के पीछे पड़कर उनके नाम धराई की. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మీద చాలా నిందలు మోపారు. प्रभु यीशु मसीह के ऊपर बहुत सारे आरोप लगाए. ఆయన అద్భుతాలు చేసిన నిందే, वो अद्भुत काम करते हैं तो भी अपमान, లేక
వాళ్ళని దండించినా నిందే. यदि उनको खंडित करते हैं तो भी निंदा। ఆయన ఏది చేసినా సరే నింద నింద నిందారోపణ. प्रभु कुछ भी काम करते हैं तो उनको निंदा ही करते थे लोग। ఈ రోజుల్లో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మీద అయినటువంటి బైబిల్ మీద అనేకమైనటువంటి నిందారోపణలు చేస్తున్నారు. और इन दिनों में पवित्र शास्त्र बाइबल के ऊपर भी बहुत सारे लोग निंदारोपण करते हैं। ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ లో చూసినట్లయితే దాన్ని వక్రం చేసి చెప్తా ఉన్నారు కొంతమంది. और यूट्यूब में देखते हैं बहुत सारे लोग इस परमेश्वर के वचन को गलत रीति से बता रहे हैं। మీరు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో చూస్తే ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. और अपन व्यवस्था विवरण 28 अध्याय में देखते हैं कि यहाँ पर परमेश्वर के आशीष भी है और श्राप भी है। అంటే హలో, నువ్వు ఈ ఆజ్ఞలను పాటిస్తే నీకు ఈ ఆశీర్వాదాలు అన్ని వస్తాయని రాయబడి ఉంది. और लिखा है कि यदि इन सारे आज्ञाओं को अपने जीवन में अपनाओगे तो ये सारे आशीष तुम्हारे जीवन में मिलेगा। అది రాసిన తర్వాత నువ్వు ఒకవేళ ఆజ్ఞలను పాటించకపోతే నీకు వచ్చే శాపం కూడా ఇది అని వ్రాయబడి ఉంది. और यदि उन वचनों के अनुसार नहीं चलोगे तो तुम्हारे जीवन में ये श्राप मिलेगा करके लिखा हुआ है। అయితే ఒక ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడు అని అంటే, पर एक जो बुद्धिमान एक व्यक्ति है वो ये क्या बोल रहा है, ఈ ఆశీర్వాదాలు వదిలిపెట్టేసి ఈ శాపాలు ఆ బైబిల్ దేవుడు మిమ్మల్ని ఎలా చేపిస్తాడు ఎలా చేపిస్తాడని చెప్తున్నాడు వాడు. और जो अपने आप को ज्ञानवान समझ रहा है वो व्यक्ति ऐसा बोल रहा है कि तुम्हारा परमेश्वर ऐसे श्राप देंगे करके, क्योंकि आशीष वचन को छोड़ दिया और श्राप बातों का प्रचार कर रहा है। ఒకవేళ వాడు బోధలు అయినా వాడు రాసిన పుస్తకాలు చూసినా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేం దేవుడు ఇలాగ చెప్పిస్తున్నాడు అనుకుంటారు. यदि उसके बातों को कोई सुनेंगे या उसकी लिखित पुस्तकों को कोई भी पढ़ेंगे तो अरे ये कैसा परमेश्वर है, तो श्राप देने वाले परमेश्वर करके लोग सोचेंगे। వాడు దానిలో మార్గం తప్పితే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే నీవు అన్యాయంగా ఇతరులను ఏదైనా బాధిస్తే నీకు వచ్చే శిక్ష అని రాస్తే ఈడత చెప్పడం లేదు. यहाँ पर वचन में लिखा है कि यदि तू परमेश्वर यहोवा के बातों को नहीं सुनेगा, उनकी आज्ञाओं को नहीं मानेगा तो ये सारे श्राप तुम्हारे जीवन में आएंगे करके बता रहे हैं। అదే అసలు చెప్పకుండా వీడు ఏదో ఒట్టి శాపాల గురించే చెప్తున్నాడు. पर वो व्यक्ति इस बात को छोड़कर बाकी श्राप को गिना रहा है। ఇప్పుడు ఒకవేళ అది మీరు యూట్యూబ్ లో చూస్తే మీ హృదయం మిమ్మల్ని ఏమన్నా భక్షిస్తున్నట్టు కనపడుతుందా? क्या इन बातों को यदि आप YouTube में सुनते हैं तो आपको ऐसा लग रहा है कि आपका हृदय आपको खा जा रहा है? అంటే ఈ లోక సంబంధంగా నడుచుకునే ప్రతి వ్యక్తికి కూడా బైబిల్ వాడికి ఏదో ఒక వక్రంగానే కనపడుతుంది. और इस संसार के रीति रिवाज के अनुसार चलने वाले व्यक्ति को परमेश्वर का बाइबल एक विपरीत पुस्तक के समान दिखेगा। దానిలో అసలు వ్రాయబడింది ప్రపంచంలో ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధ గ్రంథము అని రాయబడలేదు, ఏ దేనికి కూడా లేదు పేరు ఈ ఒక్క బైబిల్ కు తప్ప. पूरे संसार में जितने भी ग्रंथ है किसी के ऊपर पवित्र शास्त्र करके नहीं लिखा है, केवल बाइबल को छोड़कर। ఎందుకు అనంటే ఇది బైబిల్లో ఉన్నది ఉన్నట్టే రాశారు, దాన్ని కలిపి రాయలేదు, అదే కొన్ని తీసేసి రాయలేదు. और बाइबल में जो है उसी को लिखे हैं और किसी बात को नहीं हटाए ना किसी को जोड़े। అందుకని ఉన్నది ఉన్నట్టు రాశారు కనుక అది పవిత్రం. जो था उसी को लिखे हैं, इसीलिए ये पवित्र शास्त्र है। అది చాలా మందికి నచ్చకపోవచ్చు. ये बात बहुत लोगों को पसंद नहीं आता होगा। చూడండి ఇక్కడ తన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని అంటే తన అభిషక్తుని మీద నిందారోపణ చేయడము అది నిజంగా మనల్ని భక్షించే విషయం అది. और ये तेरे घर का धुन मुझे खा जा रहा है करके बोलने से
जो उनके अभिषिक्त हैं उनके विरुद्ध में जो बातें बोलते हैं वो हमारे लिए खा जाने वाली बात है। మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం मत्ती रचित सुसमाचार अध्याय 12 24వ వచనాన్ని గమనించండి. 12 का 24 को अपन देखते हैं। పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జీవుల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఎవని వలన కాదనిరి. परंतु फरीसियों ने यह सुनकर कहा, यह तो दुष्ट आत्माओं के सरदार बालजेबूल की सहायता के बिना दुष्ट आत्माओं को नहीं निकालता। అంటే నిందారోపణ చేయడం. यहाँ पर निंदारोपण हो रहा है। యేసుక్రీస్తు దగ్గరికి ఒక గుడ్డివాడు, దయ్యం పట్టినటువంటి వాడు, మూగవాడైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొస్తే తనలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ మూగతనం ఉన్నవాడిని మాట్లాడే శక్తిని, చూడగలిగినటువంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తే ఈ శాస్త్రుడు పరిసయ్యులు ఆయనకి నిందారోపణ చేస్తుండే, ఏదో దయ్యాల పేరు పెట్టుకొని అట్లా ఎలగొడుతున్నాడు అని. प्रभु यीशु मसीह के पास एक अंधे गूंगे और जिसके अंदर दुष्ट आत्मा भरी हुई उस बच्चे को लेकर आए। प्रभु ने उस लड़के को चंगाई दे दिया तो उसके विरुद्ध में ये सारे लोग बोलते हैं कि ये दुष्ट आत्मा और बालजेबूल के सामर्थ्य से इन कार्यों को कर रहा है करके। ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని యొక్క పిల్లలు ఆ శక్తి దేవుని ద్వారా పొంది అనేక మంది ఆ దయ్యాలతో పీడించబడే వారిని దయ్యాల నుండి విడుదల చేస్తున్నారు, లేకపోతే రోగము నుండి స్వస్థత కలిగిస్తా ఉన్నారు. इन दिनों में भी बहुत सारे प्रभु के लोग परमेश्वर के सामर्थ्य को, वरदानों को पाकर इस प्रकार के अद्भुत काम कर रहे हैं। ఈ రోజుల్లో పాపం చాలా మందికి లోకస్తులకి అది గిట్టడం లేదు. इन दिनों संसार के लोगों को ये बातें पसंद नहीं है। నిన్న యూట్యూబ్ లో నేను ఒకరిని చూస్తే క్రైస్తవ పాస్టర్లంతా హిప్నాటిజం చేస్తున్నారంట చెప్తున్నాడు ఒక అతను. और एक व्यक्ति बोल रहा है कि मसीही पास्टर लोग इस प्रकार के सारे नाटक वाली बातें कर रही हैं करके। హిప్నాటిజం ఏంటిదేనంటే ఇదిగో నీలో దెయ్యం ఉంది, వచ్చేస్తుంది 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 అని చెప్తారట పాపం. और वो बोल रहे हैं कि देखो तुम्हारे अंदर भूत है, निकल बाहर आ रहा है करके बोल रहे थे। నీలో వ్యాధి ఉంది, తొలగిపోతుంది 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 అని చెప్తారట. तुम्हारे अंदर बीमारी है, निकल जा रहा है करके बोल रहे थे। నేను అనుకున్నాను వాడు నా దగ్గర నుంచి నువ్వు కూడా అంటున్నావు కదా ఎన్ని పోతున్నాయి అని చెప్పబోయా అని అన్నాం అనుకున్నాను. मैं सोचा कि वो यदि मेरे सामने रहता तो मैं उसको बोलता तू भी तो बोल रहा है करके। నువ్వు ఎంతమంది ఎన్ని పోతున్నాయి చెప్పు అని అడిగి ఉండేవాడిని. और मैं उसे पूछता कि तू ही बता दे कितना जा रहा है निकल कर करके। అంటే ఇక్కడ ఈ యేసు క్రీస్తుని నిందారోపణ చేయడం చూస్తున్నాం. प्रभु यीशु मसीह के ऊपर निंदारोपण करने वाली बात को अपन यहाँ देखते हैं। ఈ రోజు కూడా యేసు క్రీస్తుని నిందిస్తూనే ఉన్నారు. इन दिनों में भी प्रभु यीशु मसीह की निंदा करते हैं। కొంతమంది అంటారు సిలువలో 3 మేకులు పీకాలి నాయన మనల్ని ఏం రక్షిస్తాడని అంటున్నారు కొందరు. बहुत सारे लोग बोलते हैं कि क्रूस के उस 3 कीलो को निकाल नहीं सकता, अपन को क्या उद्धार देंगे। ఆ బుద్ధిహీనుడికి ఆయన చచ్చిపోవడానికి వచ్చాడని తెలియలే. और उस बुद्धिहीन को ये मालूम नहीं है कि उसके लिए प्रभु यीशु मरने के लिए आए थे। అది వాస్తవంగా ఒకవేళ ఆ చీలను పీక్కోలేనోడైతే సమాధిలో నుండి సజీవంగా లీగలడా? यदि उस कील को निकाल नहीं पाते तो क्या उस समाधि से वो सजीवित होकर बाहर निकल पाते? లోకములో ఉన్న మానవాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుని దేవుని కొలుస్తా ఉన్నారు. और सारे संसार के लोग अलग अलग नाम देकर भगवानों की आराधना कर रहे हैं। వాళ్ళెవరు మరణము నుంచి మరణాన్ని జయించినటువంటి ఏ దేవుడు లేడు. और उनमें से कोई भी एक भी भगवान नहीं है जो मृत्यु को जीतकर फिर से जी उठा हो। ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. केवल प्रभु यीशु मसीह ही है। ఆయన మరణాన్ని జయించి లేచినటువంటి వాడు. मृत्यु को जीत कर उठने वाला परमेश्वर.
తోటి ఆయన్ని ఈ రీతిగా నిందారోపణ చేస్తా ఉన్నారు. को इस रीति से निंदारोपण कर रहे हैं। మరి ఇలాంటి నిందారోపణ ఈ రోజుల్లో కూడా లోకంలో జరుగుతూ ఉంటే నీ యొక్క ఆసక్తి ఎలా ఉంది, నిన్ను ఎలా భక్షిస్తుందో ఒకసారి ఆలోచించండి. इन दिनों में संसार में इस प्रकार का निंदारोपण प्रभु के लिए है, तो इस विषय के बारे में आपका उनके प्रति धुन कैसा है? మరొక సమయంలో కూడా నేను మీకు చూపిస్తాను ఆయన్ని ఎంతగా నిందించారు అని అంటే. और एक संदर्भ में भी मैं आपको दिखाऊंगा कि प्रभु यीशु मसीह को किस हद तक निंदारोपण किए। యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని, శాస్త్రులు, పరిశీలనండి, ఆ యూదా జాతిని, కొందరు ఎవరైతే సరైనటువంటి జీవిత విధానం లేరు వాళ్ళందరిని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరందరూ కూడా అపవాది సంబంధులు అని చెప్పొచ్చాడు. और वहाँ पर जितने भी यहूदी जो शास्त्री और फरीसी लोग हैं, उन सब जो वचन के विरुद्ध में चलते हैं, उन सबको बोलते हैं कि तुम सब शैतान के संतान हो। మీరు పేరుకు మాత్రమే అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు. ఇది మీరు గమనించాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు గమనించవచ్చు. అంటే 39వ వచనం నుండి చూస్తే మేము అబ్రహాం సంతానం అని వారు చెప్పుకుంటారు. అది దాని గురించి ఆయన చెప్తాడు 8వ అధ్యాయంలో. यूहन्ना रचित सुसमाचार अध्याय 8 उसका 39 वचन में यहाँ पर अपन देख सकते हैं इन बातों को। క్రింది వచనాలన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. के सारे बातों में अपन इन सारी बातों को देख सकते हैं. కాబట్టి మీరు ఏదో పేరుకు మాత్రం అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు, కానీ అబ్రహాం సంతానం అయితే అబ్రహాం లాగా ఉండాలి. तुम केवल नाम के लिए बोल रहे हो कि हम अब्राहम के संतान हैं। यदि अब्राहम के संतान होते तो अब्राहम के समान होना चाहिए। మీరు అలా లేరు, అపవాది సంబంధులు. पर तुम ऐसे नहीं है, तुम दुष्ट के संतान हो. అందుకని అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ యూదులు, ఆ మాటలు విన్నటువంటి యూదులు ఎంతగా ఆయన్ని అన్నారు అని అంటే 48వ వచనంలో చూడండి. అదే అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనంలో అంటాడు, అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యం పట్టిన వాడును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పారు. 8:48 में यहूदियों ने कहा है, यह सुन यहूदियों ने उससे कहा, क्या हम ठीक नहीं कहते कि तू सामरी है और तुझ में दुष्टात्मा है? ఎందుకు ఈ మాట అన్నారు తెలుసా? నాలో పాపమున్నదని మీరు ఎవడు చూపించగలడు అని ప్రశ్నించినప్పుడు ఉరువురే పెద్ద అంటే అపవాది అన్నట్లుగా చెప్పుకొచ్చారు వాళ్ళు. जब प्रभु यीशु मसीह उनके सामने ये सवाल किए कि मुझ में पाप है करके कोई साबित कर सकते हैं क्या, इस बात के बदले उन्होंने इन बातों को बोला. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ये प्यारे परमेश्वर के बच्चों, దేవుని యొక్క నామము దూషించబడుతున్నప్పుడు, परमेश्वर का नाम जब दूषित होता है, దేవుని యొక్క నామము అవమాన పాలవుతున్నప్పుడు, परमेश्वर का नाम अपमानित होता है, तो నీ ఆసక్తి ఎలా ఉంది? आपका धुन कैसा है? ఒకసారి ఆలోచించుకోవాలి. एक बार सोच के देखना है. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. मेरे घर की धुन मुझे खा जाएगी करके प्रभु यीशु बोल रहे हैं. దేవుని ఇల్లు అంటే మన परमेश्वर హృదయం. का मतलब हमारा हृदय है. మరి మన హృదయము ఎలా ఉన్నదో ఒకసారి ముందు మన హృదయాన్ని మనం చూసుకోవాలి. हमारा हृदय कैसा है, पहले अपने हृदय कैसा अपने आप को जांचना है. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్తాడు 3వ అధ్యాయము 4-12 వచనాల్లో. మొదటి తిమోతి పత్రికలో మొదటి తిమోతి పత్రిక पहला तिमोथियों की पत्री 3వ అధ్యాయం अध्याय 3 అక్కడ 4వ వచనము 12వ వచనం చదువుకుందాం. उसका 4 और 12 वचन को भी अपन देखेंगे. अध्याय 3 చూడండి,
సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. यहाँ पर लिखा हुआ है, अपने घर का अच्छा प्रबंध करता हो और अपने बाल बच्चों को सारी गंभीरता से अधीन रखता हो. అలాగే 5వ వచనం కూడా, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును. जब कोई अपने घर की ही प्रबंध करना ना जानता हो तो परमेश्वर की कलीसिया की रखवाली कैसे करेगा. అలాగే 12వ వచనంలో, పరిచారకులను తమ ఇంటి వారిని బాగా ఏలువారై ఉండవలెను. और उसी रीति से 12 वचन में लिखा है, सेवक एक ही पत्नी के पति हो और अपने बाल बच्चों और अपने घरों का अच्छा प्रबंध करना जानते हो. కాబట్టి హృదయము దేవుని ఇల్లు అని బైబిల్ వాక్యం తెలియజేస్తా ఉంది. बाइबल वचन कहता है कि हृदय परमेश्वर का घर है. కాబట్టి మన హృదయము దేవుని ఇల్లు అయినప్పుడు जब हमारा हृदय परमेश्वर का घर है, దానిని మనం సరిగ్గా ఏలలేకపోతే, उसको सही रीति से अपन प्रबंध नहीं कर पा रहे हैं, నీ యొక్క హృదయాన్ని నువ్వు నీ అధీనములో ఉంచుకోలేకపోతే, आप अपने हृदय को अपने अधीन में नहीं रख पाते हैं, ఇంకొకరికి నువ్వు ఎలా చెప్పగలవు? तो दूसरे को आप कैसे समझा सकते हैं. కాబట్టి ఇది ఇది పెద్దలకు సంబంధించింది కాదు, ప్రతి క్రైస్తవ విశ్వాసకి సంబంధించింది. और ये बात कोई कलीसिया के पुरानियों के लिए ही नहीं, पर ये हर एक विश्वासी के लिए है. ఎందుకంటే మనం లోకానికి క్రీస్తుని చూపించాలి. क्योंकि हमारे जीवन के द्वारा संसार में प्रभु को दिखाना है. నీ హృదయమైన ఇల్లు క్రీస్తు యొక్క నివాసం అయి ఉండాలి. आपका हृदय रूपी घर परमेश्वर का निवास स्थान होना है. కాబట్టి నీ హృదయం అనే ఇంటిలో క్రీస్తు నివాసం చేస్తే, यदि आपके हृदय रूपी घर में प्रभु यीशु का निवास है तो నువ్వు సరైనటువంటి విధానంతో ఉంటావు. तब आप सही रीति से जी पाएंगे. మొట్టమొదట మనము మన ఇంటిని సరి చేసుకుందాం. सबसे पहले हम लोग अपने घर को सही प्रबंध करेंगे. క్రీస్తుని నిజంగా మన ఇంట్లో చేర్చుకుందాం. प्रभु यीशु को सच में अपने घर में आह्वानित करेंगे. ఒకసారి ఒక ఆయన అంటాడు, एक बार एक व्यक्ति कहते हैं, అయ్యా యేసు ప్రభువు అంటాడు, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటాడు. प्रभु यीशु से वो व्यक्ति कहता है कि प्रभु मैं इस योग्य नहीं कि आप मेरे छत तले आए. మీరు లూకా సువార్తలో 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే ఆ మాట అంటాడు. लूका रचित सुसमाचार अध्याय 7 उसके 6वें वचन में ये बात अपन देख पाते हैं. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందును. और वो कह रहे हैं कि प्रभु केवल आप आज्ञा दे तो मेरा दास चंगा हो जाएगा करके कह रहा है. ఎందుకు ఈ వ్యక్తి అలా చెప్పుంటాడు, నేను నా ఇంటికి వచ్చడానికి నేను పాత్రుడను కాదు అని అంటాడు. ये व्यक्ति ऐसा क्यों बोल रहा है कि प्रभु आप मेरे घर के मेरे छत तक आने के लिए मैं योग्य नहीं हूँ. అంటే యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చేటువంటి ఆ పరిస్థితి తన ఇంట్లో లేదు. प्रभु यीशु मसीह उनके घर आने के लिए उनके घर की परिस्थिति ऐसा नहीं है. ఆయన పరిశుద్ధుడు యేసు ప్రభు. प्रभु यीशु मसीह पवित्र है. ఈ యొక్క శతాధిపతి ఒకవేళ తనలో ఉన్నటువంటి ద్వేషపూరితమైనటువంటి మనస్సు అవన్నీ కూడా తనకు కనిపించాయి. ये सूबेदार अपने जीवन के हर एक क्रोधित और सारे बातें जो उनके मन में था वो सब याद आया होगा. అందుకే నాయనయ్యా నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రుడు కాదు, నువ్వు బస్ ఎక్కడుండి చెప్పినా చాలు అన్నాడు. इसीलिए प्रभु से वो व्यक्ति कह रहा है कि प्रभु मैं इस योग्य नहीं कि आप मेरे छत के तले आए, आप यहीं से वचन देंगे तो मेरा सेवक चंगा हो जाएगा. ఇదే ప్రతి ఒక్కరూ మనం ఒప్పుకోవాలి. ये बात हम सबको मान लेना है.
చాలా మంది శాస్త్రులు పరిచయలాగే నేటి క్రైస్తవుల్లో అనేక మంది మేం పరిశుద్ధులు, మేమే 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 గొప్ప అని చెప్పుకుంటారు. और इन दिनों में बहुत सारे ऐसे ही लोग हैं जो अपने आप को ज्यादा धर्मी और पवित्र समझते हैं और हम है करके सोचते हैं। ఒకసారి మీరు ఆలోచించండి. एक बार आप सोच के देखिए, ఒక స్త్రీ ఒకసారి తమ నాణ్యాలు పోగొట్టుకుందంట. 10 నాణ్యాలు ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. और एक बार एक स्त्री अपने 10 सिक्कों में से एक सिक्का खो दी है उसको। అది ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయంలోనే మనకి ఉంది, 8వ వచనంలో. और लूका रचित सुसमाचार अध्याय 15 उसका 8वें वचन में इन बातों को अपन देख सकते हैं। అక్కడ ఉన్నటువంటి ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. यहाँ पर एक बात जो लिखी हुई है मैं आपको बताना चाहता हूँ। ఆమెకున్నటువంటి నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. उनके पास 10 सिक्के थे, उसमें से एक सिक्का उसने खो गया। ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదికను. तो वह दिया जलाकर और घर झाड़ बुआकर जब तक मिल ना जाए जी लगाकर खोजती ना रहे। ఆమె ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. इस बातों को अपन बड़े सावधानी से सुनेंगे। ఆమె దీపము వెలిగించి, जब वह दिया जलाकर ఇల్లు ఊడ్చి घर झाड़ बुहार कर అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదికింది. जब तक मिल ना जाए जी लगाकर खोजती ना रहे। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, నా మాటలు వింటున్న మీరందరూ కూడా మొట్టమొదట ఈ హృదయం అనే ఇంటికి ఒక దీపం వెలిగించండి. దేవుని వాక్యం అనే దీపాన్ని వెలిగించండి. इन बातों को सुनने वाले आप सबों के लिए मैं कहता हूँ कि आपके हृदय में वचन रूपी दिया को आप जलाइए। ఇల్లంతా ఊడ్చండి. पूरे घर को झाड़ बुहारिए। ఎక్కడ ఏ బలహీనత ఉందో అది వెదకండి, వెదకండి. और कहाँ पर कौन सी कमजोरी है आप खोजिए, खोजते रहिए। దొరికే అంతవరకు వెదకండి. जब तक मिल ना जाए तब तक आप खोजते रहिए। ప్రియ దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, ఒకసారి ఆలోచించండి. एक बार सोच के देखिए, ఈ గొప్ప కార్యం చేసింది. ये स्त्री बहुत अद्भुत काम यहाँ पर करी है। దీపం వెలిగించకుండా ఎతకలేదు చీకట్లో. वो दिया जलाए बिना अंधेरे में नहीं ढूंढी, ఆమె దీపం వెలిగించింది. वो दिया जलाई है। ఇల్లంతా ఊడ్చింది. पूरे घर को झाड़ी है। దొరికే అంతవరకు ఎదికింది. जब तक मिल ना गया तब तक वो ढूंढती रही। ఒకసారి మన హృదయాలను ఊడుద్దాం. एक बार हम अपने हृदय को झाड़ेंगे। దేవుని వాక్యం అనే వెలుగు దీపాన్ని పెట్టి చూద్దాం ఎక్కడ ఏముందో. परमेश्वर के वचन रूपी दिया को लगाकर अपन देखेंगे कि कहाँ पर क्या है। నీ వల్ల ఎదిగితే ఖచ్చితంగా కనపడుతుంది. यदि आप ऐसा ढूंढेंगे तो जरूर अवश्य मिलेगा। తప్పకుండా దేవుడు మన ఈ హృదయంలో నివాసం చేస్తాడు. अवश्य प्रभु अपने इस हृदय में निवास करेंगे। జక్కయ్య జీవితాన్ని మీరు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. जक्कई के जीवन के बारे में एक बार आपको स्मरण दिलाता हूँ। జక్కయ్యకి ఎవడు వాడు, जक्कई के पास कोई नहीं जाता। ఎందుకో తెలుసా? क्यों? వాడిని ఒక పాపి లెక్కలో కట్టేశాడు. क्योंकि उसको एक पापी के दृष्टि में देख रहे हैं వాడి సుంకం వసూలు చేసుకునేటువంటి వాడు. और वो चुंगी को वसूल करने वाला व्यक्ति था। అందుకని పాము ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. कोई भी उस व्यक्ति के आसपास नहीं जाते थे। కానీ యేసు ప్రభు తనతో కలిశాడు. पर प्रभु यीशु मसीह उस व्यक्ति से मिले। మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి. यहाँ पर जो घटना हुआ है आप देखिए। జక్కయ్య నేను నీ ఇంటికి ఉండవలసి ఉన్నది అని అంటాడు ఒక మాట. 5వ వచనంలో प्रभु यीशु मसीह बोलते हैं कि हे जक्कई झट उतरा, क्योंकि आज मुझे तेरे घर में रहना अवश्य है। నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది.
क्योंकि आज मुझे तेरे घर में रहना अवश्य है। అంటే జక్కైన అందరూ పాపి అయినటువంటి మనుషుడు అని అంటుంటే యేసుక్రీస్తు ఎలా అక్కడికి వెళ్తాడు? जक्कई को तो सभी लोग एक पापी व्यक्ति करके समझ रहे हैं, पर प्रभु यीशु मसीह वहाँ कैसे जाएंगे? కానీ జక్కైలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? पर जक्कई के अंदर एक बदलाव आया है। యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు ఒకటి, उनके मन में ये चाहत हुआ कि मैं यीशु को देखूं, దాని కొరకు ప్రయాసపడ్డాడు. उसके लिए प्रयास भी किया ఆయన చెట్టుకి పైన ఉన్నాడు. और वो पेड़ पर चढ़कर बैठ गया। యేసయ్య అన్నాడు, प्रभु यीशु बोले, జక్కయ్య దిగు అన్నాడు. हे जक्कई झट उतरा। దిగకపోతే యేసయ్య వాటికి రాడు. अगर उतर के नहीं आता नीचे तो प्रभु यीशु उनके घर नहीं जाते। దిగాడు గనకనే యేసయ్య తన ఇంటికి వచ్చాడు. वो उतर गया, इसीलिए प्रभु यीशु उसके घर में गए। ఈ రోజుల్లో చాలా మంది దిగడానికి ఇష్టపడరు. इन दिनों बहुत सारे लोग उतरना नहीं चाहते। ఈ రోజుల్లో ఎంతమంది పాస్టర్లు అస్సలు దిగరు. बहुत सारे पास्टर लोग बिल्कुल नहीं उतरते। నేను పాస్టర్నే అని పై కొమ్మ మీద కూర్చుంటాడు. अरे मैं तो पास्टर हूँ करके सबसे ऊंचे वाले डंगाल में बैठ जाते हैं। నా కాడ ఏ తప్పు లేదు అంటుంటాడు. मेरे अंदर कोई गलती नहीं है करके बोलते हैं। ఆడు దీపం పెట్టి చూస్తే కదా తెలిసేది. दिया लगाकर देखेंगे तभी तो पता चलेगा। చీపురు పెట్టి ఊడిస్తే కదా తెలిసేది. झाड़ू से झाड़ेगा तभी तो पता चलेगा, లేకపోతే తెలీదు. नहीं तो पता नहीं चलेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के बच्चों, యేసు క్రీస్తుని గురించినటువంటి ఆసక్తి నీలో ఉందా? प्रभु यीशु मसीह के लिए धुन आपके अंदर है क्या? ఉంటే నువ్వు దిగాలి. यदि है तो आपको उतरना पड़ेगा। నువ్వు పై నుండి నాకు ఆసక్తి ఉంది నన్ను చాలా భక్షిస్తుంది అనబాక. आप ऊपर बैठकर मुझे बहुत धुन है, मुझे खा जा रही है करके बोलने से कोई मतलब नहीं है। జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య నువ్వు దిగు అన్నాడు. जक्कई से प्रभु यीशु कहता है कि जक्कई तो उतरा। దిగాడు. పాపం వెంటనే దిగేశాడు. वो तुरंत उतर के आ गया। దిగిన తర్వాత యేసు క్రీస్తుని తన ఇంటికి తీసుకెళ్లి उतरने के बाद प्रभु यीशु मसीह को अपने घर में लेकर गए आनंद के साथ। అందరూ చాలా మంది ఉన్నారు. वहाँ बहुत सारे लोग थे। చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. सब लोग अलग अलग रीति से कुड़कुड़ा रहे थे। అరే ఏంటి ఎవడు అందరం తోసేసాము ఈయన్ని జక్కని, ఈయన యేసుక్రీస్తు శిష్యులతో ఆడికెళ్ళాడు హ్యాపీగా ఉన్నాడు అనుకున్నారు. अरे हम लोग तो कोई भी ध्यान नहीं देते जक्कई को, लेकिन ये प्रभु यीशु मसीह कैसे अपने चेलों के साथ वहाँ जाकर रहता है। యేసుక్రీస్తు అనే దీపము జక్కయ్య ఇంటిలోకి వచ్చిందండి. प्रभु यीशु मसीह नामक ये दीपक जक्कई के घर में पहुँच गया। వెంటనే ఏమైపోయిందో తెలుసా? तुरंत क्या हो गया? మీరు ఒకసారి గమనించండి. आप एक बार सोच यहाँ पर देखिए। అందరూ అనుకుంటున్నారు 7వ వచనంలో 19:7 లూకా लूका 19:7 में सब लोग बोल रहे हैं, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్ చేయి వెళ్ళనని చాలా చనుక్కున్నారు. यह देखकर सब लोग कुड़कुड़ा कर कहने लगे, यहाँ तो एक पापी मनुष्य के यहाँ जाता है उतरा है। యేసయ్య అనే దీపము జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిందండి. प्रभु यीशु नामक वो दीपक जक्कई के घर में पहुँच गया। జక్కయ్య అలా నిలబడి ఉన్నాడట. जक्कई खड़े होकर रह गया। ఆ దీపం అన్నిటిని చూపిస్తా ఉంది. वो दीपक सब कुछ दिखा रहा है। గతంలో తాను ఎలా సంపాదించాడో అంతా పడుతూ ఉంది. पिछले समयों में कैसे वो धन अर्जित किया, वो सारे बातों को అదంతా నేను చాలా అన్యాయంగా సంపాదించానని మొత్తం కనపడతా ఉంది. और मैं बहुत ही अन्याय के साथ धन कमाया हूँ करके सब वो दिख रहा है। అందుకని జక్కయ్య నిలబడి అన్నాడట, इसलिए जक्कई खड़े होकर बोला, ఇదిగో ప్రభువా, हे प्रभु, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నా. देख मैं अपने आधी संपत्ति कंगालों को देता हूँ। నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానయ్యా. मेरे संपत्ति में से आधा संपत्ति में दे रहा हूँ। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के बच्चों, ఈ రోజు యేసయ్య నీ హృదయంలోకి వస్తే, आज प्रभु यीशु मसीह आपके हृदय में आते, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో आपके विचार जो भी हैं అవన్నీ కనపడతాయి.
सारे बातें प्रकट होंगे। ఇప్పటి వరకు మనం అలా ఒప్పుకోలేదంటే యేసయ్య దీపం మనలో లేదని దాని అర్థం. अभी तक इन बातों का अपन नहीं मान रहे हैं, इसका मतलब है प्रभु यीशु मसीह नामक दीपक अपने हृदय में नहीं है। అంటే వాడు అంటే వసూలు చేయాల్సిన దానికంటే 5 రూపాయలు అనుకోండి 10 రూపాయలు వసూలు చేసేవాడు అన్నమాట. और वो वसूल करने में 5 रुपया की जगह पर 10 रुपया वसूलता था। ఇప్పుడు అలా సంపాదించాడు. ऐसा उसने कमा लिया। ఆ దీపం ఎదుట మొత్తం కనపడది. उस दीपक के सामने सब कुछ दिखने लगा। అయ్యో అయ్యా ఇదిగో అయ్యా సగము పక్కన పెట్టేస్తున్నాను అన్నాడు. प्रभु ये देखो, ये आधा संपत्ति में बगल में कंगालों के लिए रख देता हूँ। ఈకన మళ్ళీ అంటున్నాడు, फिर बोलता है, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల यदि मैं किसी का कुछ भी अन्याय करके ले लिया हूँ तो 4 గంటలు మరలా చెల్లిస్తా. उसे 4 गुना फेर देता हूँ। ఇప్పుడు ముందు ఎంతో తీసుకున్నాడు, ఆ మొత్తం అవుపడింది దీపం పాపమాడ. అవుపడి దీపానికి ఎదురుగా కనపడేటప్పటికి అయ్యా ఇదంతా ఇది 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 అని చెప్పి చూపించేశాడు. यीशु मसीह नामक को दीपक वहाँ पर है तो उस दीपक को बोल रहा है दीपक के सामने कि हाँ प्रभु ये सब ये है करके सब बता दे रहा है। ఇకనయ్యా ఎప్పుడన్నా ఇలాంటి బుద్ధిహీన పని చేస్తే, और वो बोल रहे हैं कि प्रभु यदि दोबारा इस प्रकार का निर्बुद्धि वाला काम करूं 4 రెట్లు, उसका 4 गुना। 1 రెట్టు కాదు ప్రభు, एक नहीं प्रभु, 4 రెట్లు. 4 गुना। అంటే 2 రెట్లు తీసుకుంటే ఇంకో 2 రెట్లు ఎగస్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. अगर 2 गुना लेने से उसका 2 गुना बढ़ाकर 4 गुना मैं फेर देता हूँ। అది ప్రియమైన దేవుని బిడ్డల. అప్పుడు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. इन बातों को अंगीकार किए तो प्रभु यीशु मसीह बोले कि आज इस घर में उद्धार आया है। ఈ మార్పు రావాలి మనలో. ये बदलाव हमारे अंदर आना है। అదే నీలో నిజంగా ఆ ఆసక్తి ఉంటే, यदि आपके अंदर इस प्रकार का धुन है तो, దేవుని గూర్చిన ఆసక్తి నీలో ఉంటే, परमेश्वर के लिए धुन यदि आपके अंदर है, నువ్వు భక్షిస్తూ ఉంటే, यदि आपको वो खा जा रही है, ఇలాంటి మార్పు రావాలి. इस प्रकार का परिवर्तन आपके अंदर आना है। కీర్తనాకారుడు అంటాడు, भजनकार कहते हैं, నా ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. मेरा धुन मुझे खा जा रही है। నీ వాక్యాన్ని మరిచినటువంటి వారు ఉన్నారు. उनके ये वचनों को भूलने वाले लोग हैं। వారిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. उनको देखता हूँ तो मुझे बहुत ही दुख लगता है। కాబట్టి ఒక నాయకుడైనా, విశ్వాసి అయినా, ఒక కాపరి అయినా, ఎవరైనా వచ్చు, इसलिए कोई भी प्रभु के दास हो या विश्वासी हो या फिर पुरानिया हो, ముందు తన ఇంటిని బాగు చేసుకోవాలి. पहले अपने घर को सुधारना है। చాలా సార్లు దేవునిలు బాగు చేస్తాం అంటారు. कई बार हम परमेश्वर के घर को ठीक करेंगे करके बोलते हैं। నీ హృదయం దేవుని ఇల్లు. आपका हृदय ही परमेश्वर का घर है। మన హృదయాన్ని మనం బాగు చేద్దాం. हम अपने हृदय को पहले ठीक करेंगे। నీలో ఉన్న తప్పు నిన్ను భక్షిస్తుందో లేదో ఒకసారి ఆలోచించు. आपके अंदर जो गलती है क्या वो धुन आपको खा जा रही है कि नहीं? నీవు ఇతరులను ప్రేమించలేనటువంటి ఆ గుణం లేకపోతే నిన్ను అది భక్షిస్తా ఉంది. आपके अंदर दूसरों के प्रति प्रेम नहीं रखने वाला स्वभाव है तो वो आपका खा जाएगी। ప్రతి వారిని దేవుని దృష్టిలో సమానం. हर एक व्यक्ति परमेश्वर के दृष्टि में एक समान है। నీ హృదయం దేవుని ఆలయం. आपका हृदय परमेश्वर का मंदिर है। అక్కడ నివాసం దేవుని కుందో లేదో చూడు. उसमें परमेश्वर के लिए निवास स्थान है कि नहीं आप देखिए। ఇక్కడ గమనించినట్లయితే నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. वचन में लिखा है कि प्रभु तेरे घर का धुन मुझे खा जाएगी। సంఘము బలహీనమైతే, यदि कलीसिया कमजोर होगी, ఒకవేళ నీకు అప్పగించబడిన బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేకపోతే, जिम्मेदारी आपको दिया गया है उसको सही रीति से आप पूरा नहीं कर पा रहे हैं, ఎప్పుడైనా నిన్ను అలా భక్షించినట్లు ఆలోచించావా? क्या कभी आपको खा जा रही है ये धुन करके आपने सोचा?
యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధీకరించాడు. प्रभु यीशु मसीह उस परमेश्वर के भवन को शुद्धिकरण किए। అక్కడ జరిగినటువంటి ఈ వ్యాపార కృత్యాలన్నీ కూడా ఆయన భక్షించేశాయి. वहाँ के सारे व्यापारिक कार्य प्रभु यीशु को वो धुन खा गई है। అదే లోకమంతా కూడా నాశనం అనే దారిలో ప్రయాణం చేస్తా ఉంది. और अभी पूरा संसार नाशमान मार्ग पर प्रयाण कर रहा है। దేవుని వాక్యాన్ని వక్రంగా చెప్తా ఉంది. परमेश्वर के वचन को उलट फेर के बता रहे हैं। దీనికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి చర్యలు చేస్తా ఉంది. परमेश्वर के विरुद्ध में बहुत सारे कार्यों को कर रहा है। దేవునికి అలా అవమానం కలిగితే నీ హృదయం ఏమన్నా నిన్ను నీవు భక్షించినట్టు ఏమన్నా అవపడుతుందా? परमेश्वर का नाम अपमान हो रहा है तो क्या आपको उसके प्रति धुन खा जा रहा है करके लग रहा है कि नहीं? లాసిన వైపు పరిగెత్తుతున్న లోకము కొరకు క్రైస్తవ్యము ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. और नाशमान मार्ग पर चलने वाली संसार के लोगों के लिए प्रार्थना करने का जिम्मेदारी हर एक प्रभु को। వాళ్ళకి మనం ఇంద్రియతనంగా కనపడొచ్చు. हो सकता है उनके दृष्टि में आप एक व्यर्थ और पागल व्यक्ति के समान दिखे, ఏం పర్వాలేదు. कोई बात नहीं। క్రీస్తు కొరకు అవమానం పొందినా పర్వాలేదు. मसीह के लिए अपमान भी सहेंगे, कोई बात नहीं है। కాబట్టి నీకు ఎలాంటి ఆసక్తి ఉందో ఒకసారి ఆలోచించు. इसलिए कैसा धुन आपके अंदर है आप सोच के देखिए। అనేక ఆత్మలను రక్షించే భారం మన మీద ఉంది. और बहुत सारे आत्माओं को जीतने वाला उद्धार दिलाने वाला जिम्मेदारी हमारा है। సంఘమా మన మీద ఉంది. और कलीसिया का जिम्मेदारी हमारे ऊपर है। ఆలోచించండి. सोच के देखिए। ఆ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి ఆయన భక్షించింది. और तेरे घर का धुन मुझे खा जाएगी। ఇలాంటి సమయంలో నీకు కూడా అలాంటి ఆసక్తి కలిగినప్పుడు ఒకవేళ లోకము నిన్ను నిందించొచ్చు. और ऐसे संदर्भ में इस प्रकार का धुन आपके अंदर है तो संसार के लोग आपको निंदा कर सकते हैं। అయినా దాని గురించి మనం భయపడ అవసరం లేదు. फिर भी इस विषय में अपन को डरने की जरूरत नहीं है। లోకం కొరకు ప్రార్థన చేద్దాం. संसार के लोगों के लिए प्रार्थना करेंगे। ఈ మహమ్మారి తొలగిపోనట్లు ప్రార్థన చేద్దాం. ये महामारी हटने के लिए हम प्रार्थना करेंगे। దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి परमेश्वर हम सबको आशीष दें ప్రతి విధమైనటువంటి విపత్తు నుండి కాపాడును గాక. और हर एक विपत्ति से बचाने पाए। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। ప్రేమగల మా తండ్రి మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रेमी पिता आपके चरणों में धन्यवाद करते हैं। చేసిన ఉపకారములన్నిటి కొరకు వందనాలు. आपके हर एक उपकारों के लिए धन्यवाद पिता। మా ఎడల మీకున్న గొప్ప ఆసక్తిని బట్టి మీకు వందనాలు. हमारे प्रति आपका जो धुन है उसके लिए हम आपका धन्यवाद करते हैं। మేము కూడా మా ప్రభువా మా ఇంటిని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. हम भी प्रभु अपने घर को ठीक करने के लिए सहायता करिए। మీకేదైనా అనంగీకారమైనది మా హృదయంలో ఉన్న అది మీ వాక్యమనే దీపాన్ని పెట్టి వెళ్ళి చూసుకొని దాన్ని తీసివేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. प्रभु आपके विरुद्ध में कोई बात हमारे हृदय में है तो आपका वचन रूपी दीपक से हम अपने हृदय को जांचने के लिए आप हमारी सहायता करिए। మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. प्रभु आपके सभी बच्चों को आशीषों से भर दीजिए। ఎవరికి ఏ విధమైనటువంటి అవసరత ఉందో ఆ అవసరతను తీర్చండి. उनके जीवन में जो आवश्यकता है प्रभु आप पूरा करिए। మా ప్రభువా దేవా నీకు వందనాలు. हमारे परमेश्वर हम आपका धन्यवाद करते हैं। అలాగే ప్రపంచ ప్రజలను పీడిస్తున్న మహామారి కరోనా వైరస్ ని సమూలంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. इसी रीति से पूरे संसार को पीड़ित करने वाले इस कोविड-19 बीमारी को यीशु के नाम से परिपूर्ण रीति से हटा दीजिए। సహాయం చేయమని आप सहायता करिए पिता। బిడ్డలను మీ ఆత్మతో నింపి బలపరచమని आपके बच्चों को अपनी आत्मा से भरकर सामर्थ्य से भर दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలు ఉండి భద్రపరచును గాక. ఆమేన్. आमीन।